ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యమును మనము ధ్యానించుకుంటూ ముందు కొనసాగుదాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఏమని చదువుకొని ఉన్నామో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుకొని, పరలోకపు తండ్రి, మా మధ్యలోనికి ఈ ఉదయము దిగిరమ్ము ప్రభువా, దానిని అనుగ్రహించుము. దేవుని ఆత్మ ఈ కూటమును తన ఆధీనములోనికి తీసుకొనుగాక. ప్రభువా, ఇక్కడ జరుగుతున్న పనిని దీవించుము. మా దేవా, నీ దాసునికి జ్ఞానము గల మాటలను అందించుము. దేవుని వాక్యాన్ని ప్రకటించుట ద్వారా అతడు జనులను కదిలించినట్లు అతడికి సామర్థ్యమును దయచేయము. దానిని అనుగ్రహించండి. ప్రభువా, పాపులు ఏడ్చుచు వారున్న పరిస్థితుల్లో మోకరించుచు తమ హృదయాలను క్రీస్తుకు సమర్పించుకొందురుగాక. ఈ ఉదయకాలము ఇక్కడ ఎవరైనా అవిశ్వాసులు ఉన్నట్లయితే, లేదా క్రీస్తుని ఇంకా అంగీకరించిన వారు ఉన్నట్లయితే వారు కూడా వచ్చుదురుగాక. ప్రభువా, ఈ ఉదయకాలము జనుల హృదయాలలో ఒక ఉజ్జీవాన్ని ఆరంభించుము. అది వారికి ఒక నూతన పరచబడే సమయముగా ఉండునుగాక. ఆత్మ వారిని నూతన పరిచే సమయముగా ఉండునుగాక. మరియు ఓ తండ్రి, ఈ విధముగా మేము ప్రార్థన చేయుచుంటిమి. ఈ ఉదయకాలం పరిశుద్ధుల హృదయాలలోనికి నీ మర్మములను బయలుపరచండి. తద్వారా మా ముందు ఉన్నదేదో మేము ఇక్కడ చూచేదముగా ఉండులాగా సహాయము చేయము. ప్రభువా, మేము సర్వాంగ కవశములో నడిచిపోవున్నప్పుడు ధీరత్వం గల సైనికుని వలె శత్రువును ఎదుర్కొందుముగాక. మరి ఈ ఉదయకాలం అర్థం చేసుకున్నట్టుకు సహాయము చేయము. ప్రభువా, వీటన్నిటిని కూడా యేసు నామములో మేము అడుగుచున్నాము. నేను ఒకదాని యందే ఆసక్తి కలిగి ఉన్నాను. ప్రభువా, సహాయము చేసి నా తండ్రి, ఈ లేఖనమును తీసుకొని గొప్ప పరిశుద్ధాత్ముడిగా మీరు మా మధ్యలో ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. వినుచున్న మాకును నా ప్రభువా గ్రహించులాగున చెవిని హృదయమును సున్నతి చేసి నా తండ్రి, మంచి భూమిలో పడిన విత్తనముగా నూరంతలకు ఫలింపచేసి దాని ప్రకారం మేము జీవించులాగున సహాయము చేయమని నీకే కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. మనందరం కూడా కూర్చుందాం. దయచేసి అందరూ కూడా కూర్చోండి. రైట్. మనము ఏం చదువుకొని ఉన్నాము? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, సువార్త అనున్నది ఏమై ఉన్నదంట? చెప్పాలి, ఏమై ఉన్నదంట? అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇప్పుడు మనం సువార్తను వినటానికి వచ్చాం అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవటానికి వచ్చి ఉన్నాము. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క శక్తి మనలో ఉంటేనే మనం పైకెత్తబడగలము. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి.
హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ శక్తి అని మనకు బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. లేదా క్రీస్తు ఆత్మతో నింపబడటం అని చెప్తా ఉన్నది. లేదా దేవుని ఆత్మతో నింపబడటం అని చెప్తా ఉన్నది. కాబట్టి ఈ శక్తి మనలో ఉండాలి. అది దాన్ని పొందుకోవటానికే మనము ప్రతి ఆదివారము ఈ కూటానికి హాజరవుతా ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఏదన్నా ఆసక్తి కలిగి ఉన్నామంటే ఒక్కదాని అందే మనం ఆసక్తి కలిగి ఉండాలండి. దేని యందు? ఒక్కదాని అందే మనం ఆసక్తి కలిగి ఉండాలి. అదేంటిదంటే తిరిగి జన్మించిన సంఘమును గూర్చే మన ఆసక్తి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే నేను తిరిగి జన్మించానా లేదా? తిరిగి నేను జన్మించినట్లయితే మరి నా కార్యములు, నా క్రియలు పరిశుద్ధముగా ఉన్నాయా లేవా అన్న ఆసక్తి నీలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అదే నువ్వు తిరిగి జన్మించుట. దాని యందు నీ ఆసక్తి అనేది ఎక్కువగా ఉండాలి. కానీ ఏదో నియమాలు, విధులు వాటిని గూర్చి కాదు. మరి సంఘములో పెద్దలను ఏర్పరిచి ఇది చేసి అది చేసి దాని గురించి కాదు. కానీ నేడు మనం జీవిస్తున్న సంఘం మీదికి పరిశుద్ధాత్మ బాప్తిసం వచ్చి నిలబడాలనే దాని మీదనే మనము ఆసక్తి కలిగి ఉండాలి. అది కావాలి. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది మనలో ఉండాలి. అది కావాలని ఈ దినాన మనము కోరుకోవాలి. ఎందుకంటే అదే ప్రధానమైన భాగము. ఆమేన్. హల్లెలూయా. దాన్ని నూనెతో నింపబడటము అని పిలుస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మరియు ఈ సమయమందు మీరందరూ కూడా మీ ఆత్మను ప్రభువుకు అప్పగించుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉండాలి? మీరు మీ ఆత్మను ప్రభువుకు అప్పగించుకుంటే మీరు శ్రద్ధగా ఈ పాఠము వినగలరు. ఇప్పుడు గమనించండి, ఈ లోకానికి దేవుడిచ్చిన అతి గొప్ప బహుమానం యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుడు ఏమిచ్చాడంటే ఈ లోకానికి అతి గొప్ప బహుమానం ఏమైనా ఉన్నది అంటే అది యేసుక్రీస్తు. కాబట్టి మనకు యోహాను సువార్తలో ఏం రాయబడి ఉంటుంది అంటే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడగు యేసుక్రీస్తును లోకములోనికి పంపెను. యేసుక్రీస్తుని బహుమానం మనకి ఇచ్చాడు. కాబట్టి మనకేం దొరికింది? రక్షణ దొరికింది, విమోచన దొరికింది, మన ప్రాణానికి నెమ్మది దొరికింది, మన యొక్క ప్రాణమునకు విశ్రాంతన దొరికింది. మనము నూతన యెరూషలేములో సదాకాలం ప్రభుతో కలిసి జీవించడానికి అవకాశం లేదా మార్గం అన్నది మనకు దొరికి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎవరై ఉండెనో ఆయన యొక్క దైవత్వమును గూర్చి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. చూడండి, ఆ పంపబడిన యేసుక్రీస్తు ఆయన ఎవరై ఉన్నాడో ఆయన యొక్క దైవత్వము ఏమిటి అనే దాని గురించే మనము మాట్లాడుకోవాలండి ఎక్కువగా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తుని గూర్చి, ఆయన రాకడను గూర్చి ముందుగానే మనకు పరిశుద్ధ గ్రంథములో అనేకమైన లేఖనాలు ఉన్నవి. ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 సార్లుగా యేసు రాకడ ఉన్నట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, యోహాను దినముల నుండే, ఎక్కడి నుంచి? యోహాను దినముల నుండి యేసుక్రీస్తు వస్తాడని చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత ఆదికాండం మొదలుకొని చూడండి, యేసుక్రీస్తు వచ్చేంత వరకు మలాకి వరకు కూడా ఆయన వస్తాడని అక్కడ రాయబడినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ఆయన స్త్రీ సంతానమని, సర్పము యొక్క తలను సిదగొడతాడని ప్రవక్తలందరూ కూడా ఆయనను గూర్చి చెప్పుకుంటూ ముందుగానే వచ్చారు. బైబిల్లోని ప్రతి ప్రవక్తయు ఈ లోకమునకు ఆయన యొక్క మొదటి రాకడను అలాగే రెండవ రాకడను వస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. ఆమేన్. హల్లెలూయా.
మీరు పాత నిబంధన గ్రంథం అంటే చూస్తే దాంట్లో ఆయన మొదటి రాకడ ఉన్నది, ఇంకా ఆయన రెండవ రాకడను కూర్చిన సందర్భాలు అనేకము రాసుకుంటూ వచ్చారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే యేసు 3 సార్లుగా వచ్చే విధంగా మనకు బైబిల్ గ్రంథంలో కనపడతా ఉంటుంది. చూడండి, ఇప్పుడు గమనించండి. మొదటిగా తన సంఘమును విమోచించుటకై ఆయన మొదటి రాకడ ఉండెను. ఎట్లా ఉంది? ఆయన మొదటి రాకడ ఎలా వచ్చాడు? ఒక బాలునిగా జన్మించి, చూడండి, మెస్సయ్యగా ఆయన దేనికోసం వచ్చాడు? సంఘమును విమోచించుటకు వచ్చాడు. తన రెండవ రాకడగా ఎలా వస్తున్నాడు? తన సంఘమును చేర్చుకొనటానికి రెండవసారి వస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా సంఘమును విమోచించుటకు వచ్చాడు. రెండవదిగా ఆ విమోచింపబడిన సంఘమును తన దగ్గరికి చేర్చుకోవటానికి రెండవసారి రాబోతా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ భూమి మీదికి తన సంఘముతో మూడవసారి వచ్చును. దానినే మనము 1000 ఏళ్ల పరిపాలన అని అంటూ ఉంటాం. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అప్పుడు ఎవరెవరు వస్తారు భూమి మీదకి? ఎత్తబడిన సంఘము, పరిశుద్ధులు, మరియు పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు, దేవుని దూతలు ఎక్కడికి వస్తారు? 1000 ఏళ్ల పరిపాలనలో రాబోతా ఉన్నాం భూమి మీదకి. ఈ విధంగా ఆయన 3 రాకడలు ఉన్నట్టుగా మనము చూడగలం. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే బైబిల్లో ఉన్న ప్రతిదీ 3 నందు సాగుచుండెను. ఎలా నడుస్తుందంట? 3లో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. మనం ఏది తీసుకున్నా, తర్వాత నీరు, రక్తము, ప్రాణం, ఇట్లా ఏది తీసుకున్నా మనకేం నడుస్తూ ఉంది? పరిశుద్ధ గ్రంథంలో 3 నడుస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు గమనించండి, మనిషి నివసించే ఈ దేహము ఒక గృహము లాంటిది. ఏంటంట? మనిషి నివసించే ఈ దేహము ఎటువంటిది? ఒక గృహము లాంటిది. అది తిరిగి భూమికి మన్నుగా వెళ్తుంది. కానీ ఇందులో ఉన్న ఆత్మ అమర్త్యమైనది. ఆ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చినది. అది దేవుని స్వరూపమై ఉన్నది. ఎందుకంటే దేవుడు ఒక ఆత్మ అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ ఆత్మ రక్షణకు ఈ దినం మనము ప్రభువుని సేవిస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ఉన్న మహిమ నిరీక్షణముకు క్రీస్తుని గూర్చి ఈ ఉదయకాలము మనం ధ్యానించాలి. ఎట్లా అంట? పరిశుద్ధాత్మని ద్వారా మన హృదయంలో ఉన్న మహిమ నిరీక్షణకు క్రీస్తుని గూర్చి మనము ఈ ఉదయకాలము తలంచాలి, ధ్యానించాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఏమని చదువుకున్నాము? రోమీయులకు రాసిన పత్రికలో సువార్త ఏంటిదంట? దేవుని శక్తి. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన, అది సువార్త. సువార్త అంటే ఏంటిది? ఎవరి గురించో మంచి వార్త కాదండి. కానీ ఎవరిది మంచి వార్త? యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన, అది సువార్త. ఆ సువార్త ఏంటిది? దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మిమ్మల్ని స్థిరపరచుటకును శక్తిమంతుడుగాను మిమ్మల్ని చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మన పాఠం యొక్క భావన అర్థం చేసుకోండి. సువార్త ఏంటిది? దేవుని శక్తి. ఆ ప్రకటన ఏంటిది? యేసుక్రీస్తుని గురించిన ప్రకటనే సువార్త. అది నిన్ను ఆ సువార్త ఏం చేస్తుంది? శక్తితోటి నిన్ను స్థిరపరుస్తుంది, శక్తిమంతుడుగా చేస్తుంది. ఎవరినైతే దేవుడు పిలిచాడో వారికి క్రీస్తు ఎవరై ఉన్నారు?
దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న పరిశుద్ధాత్మని ద్వారా యేసుక్రీస్తు యొక్క దైవత్వం ఏంటి, ఆయన ఎవరై ఉన్నారు అనంటే ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎవరు కనుక్కుంటారు? పిలువబడిన వారు. హల్లెలూయా. పిలువబడిన వారి మనం కాబట్టి ఇది యేసుక్రీస్తు ఎవర్రా అంటే ఆయన దేవుడు అని మనం చెప్తా ఉన్నాం. ఈ భూమిని ఆకాశం సమస్తం మొత్తాన్ని సృజించిన దేవుడు యేసుక్రీస్తు అని మనం ఇదేనా మనము చెప్తా ఉన్నాం. హల్లెలూయా. అయితే ఈ పిలువబడిన వారు కాకుండా ఉన్నవారు ఏమని చెప్తా ఉన్నారు? ఆయన దేవుడు కాదు, ఆయన ఒక నరుడు, ఆయన ఎక్కడో పుట్టాడు, ఇక్కడికి సంబంధం లేదు, ఇవన్నీ వారు చెప్తా ఉన్నారు. కానీ సువార్త మనకు అందింది కాబట్టి అది దేవుని యొక్క శక్తి. ఆ శక్తి మనల్ని ఏం చేస్తూ ఉందంటే దేవుడు మనల్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆయన దేవుని యొక్క శక్తి దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నాడు అని మనకు తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. కాబట్టి మనుషుల జ్ఞానము వాళ్ళు ఆలోచిస్తే ఏమున్నది? ఆయన ఎక్కడో నజరేయుడైన యేసుక్రీస్తు ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో పుట్టిండు, ఆయన ఒక ప్రవక్త అని ఏదేదో చెప్పుకుంటూ ఉన్నారు, కానీ దేవుడు కాదని వారు చెప్తూ ఉంటారు. కానీ మనం ఏమని నమ్ముతున్నాం? పిలువబడిన వారు దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇది మనము దేవుని శక్తిని ఆధారం చేసుకొని మన విశ్వాసము ఉండవలెను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని రాజ్యము మాటలతో కాదు కానీ శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యం ఎట్లుందంట? మాటలు కాదండి, శక్తితోనే ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయగల దేవుడు మనకున్నాడు. ఆమేన్. కాబట్టి మనం అడిగిన వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయగల దేవుడు మనకు ఉన్నాడు. ఎందుకంటే అది మనలో ఏం చేస్తూ ఉంది? కార్యసాధకమైన శక్తిని కలగజేస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఇంతగా ప్రార్థించినప్పుడు షారోన్కు కార్యసాధకమైన శక్తిని అక్కడ ప్రదర్శించినట్టుగా దేవుడు మనకు కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ కార్యసాధకమైన శక్తి నీలో కలిగినప్పుడు మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. పోయిన వారం కూడా చెప్పుకున్నాం, మీరు ఎక్కడ శక్తి కలిగి ఉండాలి? అంతరంగ పురుషుని యందు మీరు శక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఆత్మ యందు నిన్ను బలపరిచేటట్టు చేస్తుంది. మీలో ఉన్నటువంటి ఆంతరంగ పురుషుడు అంటే క్రీస్తు శక్తి కలిగిన వాడిగా మిమ్మల్ని తయారు చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మనము ఏ విధంగా ఉంటామంటే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిర్గము గల ఆత్మను ఇస్తా ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే దీన్ని మనం స్వీకరిస్తామో, ప్రభువును ఆ విధంగా మనం గుర్తిస్తామో, దేవుడు మనకు ఏమిస్తా ఉన్నాడు? శక్తియు ప్రేమయు ఇంకా ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. పిరికితనము గల ఆత్మ ఆయన ఇచ్చేవాడు కాదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని ద్వారా యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్ద వచ్చు వారి పక్షమున ప్రభు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇదనం ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన దేవుని యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గరికి వచ్చే వారి పట్ల ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? విజ్ఞాపన చేస్తూ నిరంతరము జీవించుచున్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన నిరంతరము జీవిస్తూ ఉన్నాడు మహామహుని కుడిపార్శ్వమందు కూర్చొని. హల్లెలూయా. కాబట్టి
తనను నమ్మిన వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తనను నమ్మిన వారిని ఏం చెబుతున్నాడంట? సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మళ్ళీ ఏదో సగం రక్షించలేడు అన్నదే డౌట్ అనేది మనకేమీ లేదండి. ఆయన సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడు. ఇంకా ఎటువంటి వాడు? మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీకు క్షేమాభివృద్ధి కలుగుటకు, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకు కూడా శక్తిమంతుడు. నీకు రక్షణే కాదు, చూడండి, ఒక సువార్త ఏంటిదంట? దేవుని శక్తి. ఆ శక్తిని ఏం చేస్తుంది? మరణం నుండి నిన్ను రక్షిస్తుంది, రక్షించటానికి శక్తినిస్తూ ఉంది. తద్వారా ఇంకా ఏమున్నది? చెప్పండి. పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును పొందటానికి కూడా శక్తిమంతుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అంటే నీకు స్వాస్థ్యములు కూడా, పరిశుద్ధులందరితో కూడా నీకు స్వాస్థ్యం అన్నది ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇప్పుడు చూడండి, మాటలు మనము ఎలా గమనిస్తా ఉన్నాం, ఎలా వస్తాయో మీరు గమనించండి. మీకు స్వాస్థ్యము ఉన్నది. ఎవరితోటి? పరిశుద్ధులందరితో. ఆ స్వాస్థ్యం ఎక్కడ ఉన్నది? పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ స్వాస్థ్యం మనం పొందుకోవాలనే ఈ దినం మనము ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ స్వాస్థ్యం పరలోకమందు మన కొరకు భద్రపరచబడి ఉంది. పిలువబడిన వారికి అది దేవుని కృపను బట్టి ఆయన ఆత్మతోటి మృతులను సహితము లేపగలవాడు. కాబట్టి ఈ లోకములో మనము జీవిస్తున్నప్పుడు ఎలా ఉండాలంట? అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనలో ఉన్న సమస్త కల్మషమును తీసివేసుకోవాలండి. విర్రవీగుచున్న దుష్టత్వమును మానివేయాలండి. హల్లెలూయా. లోపట నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనలో ఏమన్నా ఒక కల్మషం ఉన్నా, ఒకవేళ దుష్టత్వం ఉన్న వాటన్నిటిని మానుకొని తీసివేసుకొని మన లోపట నాటబడిన వాక్యము అది మనల్ని ఏం చేస్తూ ఉన్నది? ఆత్మలను రక్షిస్తుంది. అంత శక్తిగల వాక్యము. ఆ వాక్యాన్ని మనం ఏ విధంగా అంగీకరించాలి? సాత్వికముతో అంగీకరించాలి. హల్లెలూయా. దాన్నే చిన్నపిల్లల మనస్తత్వం. సాత్వికం అంటే ఏంటిది? చిన్నపిల్లల మనస్తత్వం. కాబట్టి చిన్నపిల్లలను దేవుడు దగ్గరికి తీసుకొని ఏమని చెప్పాడు? ఇలాంటి వాడిదే దేవుని రాజ్యము. అంటే మనం సాత్వికులమై దేవుని వాక్యాన్ని అంగీకరించే వారిగా మనం ఉంటే దేవుని రాజ్యం మనది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఒక్కడే న్యాయం విధించువాడు, లేకపోతే తీర్పు తీర్చేవాడు దేవుడు ఒక్కడే. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ దుష్టత్వం మానివేయాలి. విర్రవీగుతున్న ఆ కల్మషాన్ని తీసివేసుకుంటే ఆయన నీకు తీర్పరి కాబట్టి, న్యాయం విధించువాడు కాబట్టి నిన్ను రక్షిస్తాడు. లేదు, నేను దుష్టత్వమే ఉంచుకుంటా, కల్మషమే నా హృదయంలో పెట్టుకుంటా, నా శరీరంలో పెట్టుకుంటానంటే నశింపజేయటానికి కూడా ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే తీర్పు తీర్చేవాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చూడు, దేవుడు ఏం చేస్తుంటే, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తా ఉంటే, ఇప్పుడు తన పాత్రను ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ఏం చేయాలనో ఆ పాత్రను ఆయన
కరెక్ట్గా చేస్తూ ఉన్నాడు. శత్రువు వరద వలె వచ్చిన పరిశుద్ధాత్ముడు ఒక దుర్గముగా దానికి విరోధముగా నిలబడతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనకు పరిశుద్ధ గ్రంథంలో అదే కనిపిస్తుంది. ఆయన మీకు బోధించి రాబో కార్యములన్నింటినీ తెలియజేసి, చూడండి, మీకు వచ్చే అపాయముల నుండి తప్పించును. పరిశుద్ధాత్ముడు చేసే పని అది. ఆయన ముందుగానే మనకు బయలుపరుస్తాడు, తప్పించుకునే మార్గం మనకు బోధిస్తాడు. హల్లెలూయా. చూడండి, కాబట్టి ఎన్నో అపాయముల నుండి మనం అపోస్తల కార్యములు గమనిస్తే పరిశుద్ధాత్ముడు వారిని తప్పించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఆయన పని ఆయన చేస్తూ ఉన్నాడు. మరి సంఘము, పరిశుద్ధాత్మతో నిండిన సంఘము తన పాత్రను కూడా పోషిస్తున్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆయన పని ఆయన చేస్తున్న, తన పాత్రను ఆయన పోషిస్తున్నాడు. కానీ మరి సంఘమైన మనమేం చేయాలి? పరిశుద్ధాత్మతో కూడుకుని నిండి ఉన్న సంఘం మనమేం చేయాలి? మన వంతు బాధ్యత ఏమున్నదో దాన్ని మనము చేయాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ లోకము చేత దేవుని వాక్యము ఎప్పుడు తిరస్కరించబడతానే ఉందండి. చూడండి, ఎప్పుడు కూడా ఈ వాక్యము ఈ లోకము చేత తిరస్కరించబడతానే ఉన్నది. యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా అప్పుడున్న ఆ లోకముతోటి యేసుక్రీస్తును తిరస్కరిస్తూనే ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ లోకములోనికి వచ్చుచూనే ఉండెను. ఆయన వచ్చినప్పుడల్లా లోకం ఆయనను ద్వేషిస్తుంది. నోవాహు దినములలో తీసుకోండి, దేవుని వాక్యం ఆయన దగ్గరికి వచ్చింది. జలప్రళయము రాబోతుంది, మీరు మారు మనసు పొందండి అని నోవాహు ప్రకటిస్తూ ఉంటే ఆయన లోకం ఏం చేసింది? ద్వేషించింది. మోషే కాలంలో అట్లా ఎవరి కాలంలో తీసుకున్నా వాక్యం వస్తూనే ఉంది, దాన్ని ప్రజలు లోకము ద్వేషిస్తూనే ఉంది. మరి ఈ దినాలలో కూడా నోవాహు దినములలో జరిగినట్టును మనుష్య కుమారుడు ప్రత్యక్షము దినములో జరుగును. ఇప్పుడు కూడా లోకం ఏం చేస్తూ ఉన్నది? దేవుని యొక్క వాక్యమును, దేవుణ్ణి తృణీకరిస్తూనే ఉన్నది. మరి మనం ఏ దినాలలో ఉన్నామో? అప్పుడు దేవుని కుమారుడు ప్రత్యక్షమగు దినములలో ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క గొప్ప ఉద్దేశము మనకు కనబడాలండి. అంటే దాన్ని మనం గ్రహించాలి. దేవుని యొక్క గొప్ప ఉద్దేశము ఏమై ఉన్నదో దాన్ని మనము గ్రహించాలి. ఆయన తన్ను తాను బయలుపరుచుకొనుచున్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన్ను తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు. ఎక్కడ బయలుపరుచుకుంటున్నాడు? పరిశుద్ధాత్మని రూపంలో. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన మధ్యగా వచ్చి ఆయన ఏమని చెప్పాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ ఆయన మరి ఉన్నప్పుడు ఉన్నాడా లేడా? ఇప్పుడు మనం ఆయన మధ్యలో, ఆయన నామంలో మనం కూడి ఇక్కడ ఉన్నాడా లేడా? ఉన్నాడండి. హల్లెలూయా. ఆత్మ రూపంలో ఉన్నాడు. ఆయన మన కంటికి కనపడడు, అంతే. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన పాత్రను ఆయన తప్పక పోషించేవాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సంపూర్ణత శరీరరీత్యా క్రీస్తునందు బయలుపరచబడెను. దేవుని యొక్క సంపూర్ణత అంతా కూడా క్రీస్తునందు బయలుపరచబడింది. ఆయన దైవత్వం అంతా కూడా పరిపూర్ణతగా శరీరరీత్యా ఇప్పుడు ఏం చేస్తుందంటే జనులలోనికి తెచ్చుచున్నది. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత అంతా కూడా ఎక్కడ ఉన్నది? క్రీస్తులో ఉన్నది. ఇప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి సర్వ పరిపూర్ణత ఎక్కడున్నది? ఆయన జనులలో ఉన్నది. అంటే ఆయన సంఘములో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అది ఇప్పుడు మనం గమనించాలి. సంఘం అంటే ఏంటిది? ఏదో తూతు మంత్రం, తుమ్మకాయ మంత్రం కాదండి. సంఘం అంటే ఏదో సప్పబడిపోయింది కాదు. సంఘం అంటే ఏంటిది? దేవుని ఆత్మతోటి నింపబడింది. అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క దైవత్వం అంతా కూడా నీలోనే ఉన్నది. అది మనం గుర్తెరగాలి. అది సంఘం అంటే. అప్పుడు నీలో నుండి దేవుని కార్యములు బయటికి వెళతవి. అప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు జవాబు అన్నది దొరుకుతుంది. అప్పుడు నువ్వు ఒక వ్యక్తికి రోగమునకు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత అన్నది వస్తుంది. ఆమేన్. ఎందుకంటే దేవుని యొక్క ప్రతినిధిగా నీవు ఇక్కడ ఉన్నావు. దేవుని యొక్క దైవత్వం అంతా ఇప్పుడు ఎక్కడ కుమ్మరించబడింది? సంఘములో కుమ్మరించబడి ఉన్నది.
ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వాళ్ళు అపోస్తుల కార్యములను పెద్ద గ్రంథాన్ని రాసి ఉన్నారు. ఇప్పుడు మనం కూడా రాయబడిన అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం కూడా రాస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే నీవు ఒక అధికారిగాను నాయకునిగాని ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఎందుకంటే ఆయన ఒక అధికారి, ఒక నాయకుడు, ఆయన విమోచకుడు. మరి ఆయన పిల్లలు వారు కూడా అధికారులే, వారు కూడా నాయకులే. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా తన సంఘములో అగ్రగామిగా ఉన్నది. దేవునిలో ఉన్నదంతయు క్రీస్తులో కుమ్మరింపబడెను, క్రీస్తులో ఉన్నదంతయు సంఘములో కుమ్మరించబడెను. అదే అండి మనం గమనించాల్సింది. నువ్వేం ఆషామాషి వ్యక్తివి కాదు. అయితే నువ్వే విధంగా ఉన్నప్పుడు కల్మషము లేని మనస్సు, నీలో దుష్టత్వము లేని మనస్సు, నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు, అక్కడేమి రాయబడింది మనం ఇంతకుముందు చదువుకున్నప్పుడు, చిన్నపిల్లల మనస్తత్వం సాత్వికముతో నువ్వు వాక్యమును అంగీకరించినట్లయితే క్రీస్తులో ఉన్నదంతయు నీలోనే పోయబడుతున్నది. అదే పరిశుద్ధాత్ముడు నీలోనికి రావటము. ఆమేన్, హల్లెలూయా. అదే శక్తి, అదే క్రీస్తు. హల్లెలూయా. లోకమును ఉనికిలోనికి రమ్మని పలికి తెచ్చిన అదే శక్తి ఇప్పుడు పరిశుద్ధాత్మ నొందిన వారిలో ఉన్నది. అది నిజమండి. హల్లెలూయా. కాబట్టి స్త్రీ పురుషులము అనే మనము, లేకపోతే సహోదరు సహోదరులు అనే మనం ఎవరిమి అనే దానిని కనుగొనే సమయం ఇదే. మనం ఎవరిమి దాన్ని కనుగొనే సమయము ఇదేనండి. నువ్వు గుర్తెరగాలి, నువ్వెవరివి? నేను దేవుని కుమారుణ్ణి. నువ్వెవరివి? నేను దేవుని కుమార్తెను. మరి నేను దేవుని కుమార్తెనైతే ఆ ఆత్మ నాలో ఉన్నట్లయితే నాలో ఉన్న ఆ కార్యములు ఏమై ఉన్నవి? ఆ కార్యములు బయటికి తీసుకురావాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దెయ్యము నన్ను ఆ వెనక దాసాలని, భయపెట్టాలని, మరుగు చేయాలని వాడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు ఒప్పుకొనవద్దు. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే నువ్వెవరివి అని చెప్పాము ఇప్పుడు? నువ్వు దేవుని కుమారుడువు, కుమార్తెవు. దేవుని ఉన్నదంతా నీలో ఉన్నది. ఇప్పుడు నీలో ఆ కార్యములు ఉండాలి. కానీ దెయ్యం నిన్నేం చేస్తుందంటే ఆ వెనక దాసాలన్నీ అది భయపెట్టుతా ఉన్నది. నువ్వు దేవుని కుమారుడు కుమార్తెను ప్రత్యక్షపరచబడకుండా ఉండాలని అది ప్రయత్నం చేస్తూ ఉన్నది. నిన్ను మరుగు చేయాలని చూస్తూ ఉన్నది అది. కానీ నువ్వు ఒప్పుకొనవద్దు. చూడండి, దాని మాటకు నీవు ఒప్పుకొనవద్దు, బెదిరిపోవద్దు, మరుగున పడకు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ యొక్క అపవాది వచ్చినప్పుడు ఆయన ఎన్నడూ మరుగుపడలేదు, ఆయన ఎన్నడూ ఒప్పుకోలేదు, ఎన్నడూ బెదిరిపోలేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన కుమార్తెమైన నీవు, ఆయన కుమారుడమైన నీవు కూడా బెదిరిపోవద్దు, ఒప్పుకోవద్దు, వాడి కార్యములకు మరుగునబడాల్సిన అవసరము లేదండి. దేవుని మహిమ కలుగును గాక. మీరు దేవునికి కుమారులను కుమార్తెలై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనకు వాక్యం కూడా ఏం చెప్తుంది? నీ దీపము వెలిగించి ఎక్కడ పెట్టాలి? కొంచెం పైన అంటే దాని అర్థం ఏంటి? దీపం పెట్టే స్థలం, దాని మీదనే నువ్వు పెట్టాలి. ఎందుకంటే పైన ఉంటేనే వెలుతురు అన్నది అందరికి కనపడుతుంది. కానీ మంచం కిందనో ఈ టేబుల్ కిందనో పెడితే వెలుతురు అన్నది రాదు. ఇప్పుడు మన పూర్వకాలంలో ఇళ్ళల్లో చూడండి, దీపపు గూళ్ళు అని ఒక గూళ్ళు ఉండేవి. అవి ఎక్కడ ఉంటాయి? ఇంచుమించుగా మన చెయ్యి అంతంతమైన ఆ గూళ్ళు ఉంటాయి. అంటే పై స్థానంలోని గూళ్ళు అన్నవి ఉంటే దాంట్లో దీపం పెట్టినప్పుడు ఇల్లంతటికీ అది స్పష్టంగా కనపడుతుంటుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని కుమారుడవు, కుమార్తె అంటే నువ్వు పైన ఉండాలి, నువ్వు పైవాడివి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ప్రవక్త చెప్తా ఉండు, దైవత్వము పరలోకమందు లేదు, అది నీలో ఉన్నది. ఏంటిదంట? దైవత్వం అన్నది పరలోకమందు కాదండి, ఇప్పుడు ఎక్కడున్నది? నీలో ఉన్నది.
ఎందుకంటే దేవుడు క్రీస్తులో కుమ్మరించుకున్నాడు, క్రీస్తు నీలోనికి కుమ్మరించుకున్నాడు, సంఘములోనికి కుమ్మరించుకున్నాడు. కాబట్టి దైవత్వము నీలో ఉన్నదండి. ఇప్పుడు హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. మీకు ఒక విషయం చెప్పనియండి. సర్వశక్తి గల దేవుడు అమర్త్య జీవము నీలో నివసించుతున్నదనే విషయాన్ని నీవు గుర్తించాలి. చూడండి, ఏంటిదంట? సర్వశక్తి గల దేవుడు అమర్త్య జీవము నీలో నివసించుచున్నదనే విషయాన్ని నీవు గుర్తించాలి. అప్పుడు పేతురు, యోహాన్లు ఆ యొక్క శృంగారమైన దేవాలయానికి వెళ్తూ ఉంటే చూడండి, అక్కడ తేరి చూస్తూ ఉంటే ఆ యొక్క కుంటివాడు వాళ్ళు అప్పుడు ఏమంటారు, మా ఆయన తేరి చూస్తే మాలో ఏమీ లేదురా నాయన, కానీ మాలో ఉన్నటువంటి శక్తి, హల్లెలూయా, మాలో ఉన్నటువంటి శక్తి అదేంటిది? నజరేయుడైన యేసుక్రీస్తు అనే నామము. ఆమేన్, హల్లెలూయా. దానిని బట్టి నీవు నడువు. నీలో ఏం లేదు, నాలో ఏం లేదు, కానీ నీలో ఎవరున్నారు? సర్వశక్తి గల దేవుడు, అమర్త్య జీవము నీలో ఉన్నది. దాన్ని నువ్వు గుర్తించితే పేతురు, యోహాను లాగా నీవు కూడా కుంటివారిని లేవనెత్తగలవు. ఆమేన్, హల్లెలూయా. నా జీవము చూడండి నీకిచ్చుచున్నానని మన ప్రభువు చెప్పాడు. హల్లెలూయా. దేవుని జీవం మానవుల్లో ఉన్నది. ఏం చెప్తా ఉన్నాడు? దేవుని జీవం ఎక్కడున్నది? మానవుల్లో ఉన్నది. ఎందుకంటే దేవుడు ఆయన జీవాన్ని మనకిచ్చి ఉన్నాడు. సహోదరుడా, ఆ దైవత్వము మీలో ఉన్నది. చూడండి, దేవుడు ఆ దైవత్వం మీలో ఉన్నదంటానికి ఒక వాక్యము, కొంతకాలమైన తర్వాత లోకం నన్ను చూడదు. అంతేనా చెప్పింది ఆయన? కొంతకాలమైన తర్వాత లోకం నన్ను ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. ఆమేన్, హల్లెలూయా. నేను యుగ సమాప్తి వరకు మీలోను మీతోను ఉందును అన్నది వాక్యం మనకు ఉన్నది. మీలోను ఉందునంటే దాని అర్థం ఏంటి? ఆ సర్వశక్తి అధికారం అంతా నీలో నివసిస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ఏదో పశువుల తొట్టిలోనో ఎక్కడో ఉండటం కాదు, క్రీస్తు నీలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల కిందట పశువుల తొట్టిలో ఉన్న క్రీస్తుని మనం ఆరాధించటం లేదండి, కానీ నీలో ఉన్న క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నావు, పరిశుద్ధాత్మను ఆరాధిస్తూ ఉన్నావు, నిరీక్షణ జీవాన్ని నీకు తెస్తా ఉన్నది అది. హల్లెలూయా. సృష్టికర్తను, స్వయంగా మానవులో నివసించే దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాము? స్వయంగా సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధాత్ముడిగా మనలో ఉంటే ఆయన్ను మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అయితే మనం ఇంకా ఏమవుతామో అన్నది మనకి ఇంకా ప్రత్యక్షపరచబడలే. వాక్యం కూడా అదే చెప్తా ఉంది. అది మనము ఇంకా రాబోయే దినాల్లో ఏమవుతామో మనకు ప్రత్యక్షపరచబడలేదు, కానీ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, ఆమేన్, చూడండి, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమై ఉన్నామో అది ఇంకా మనకు ప్రత్యక్షపరచబడలే, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనము చూస్తాము, మనం ఆయనను పోలి ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. మనం ఎట్లా ఉంటామో ఆయనను పోలి ఉంటాం. ఎందుకంటే దేవుడు తన స్వరూపమందు తన రూపమున మానవులను చేశాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అది దేవుని ఆత్మ అండి. ఆత్మ మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుని కుమారుడు కదులుచున్నాడు, ఆయన గొప్ప సంఘము కూడా కదులుచున్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈనాడు సంఘములో చారుతో కూడిన విందు భోజనశాలలను, రకరకాల వంటకాలతో కూడిన భోజనాలను కలిగి ఉన్నది. ఈనాడు సంఘాలు ఎక్కువగా ఎట్లున్నాయంట? ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడు? చారుతో కూడిన విందు భోజనాలు, రకరకాల వంటకాలతో కూడిన భోజనాలు సంఘాలుగా మనకు కనపడతా ఉన్నాయి. ఇంకా ఎవరు ఎక్కువగా చక్కని వస్త్రధారణ కలిగి ఉన్నారు,
ఆడంబరంతో మందిరానికి వెళ్ళటం, గొప్పల కోసము వెళ్ళటం, ఎవరికి శ్రేష్టమైన చక్కని మందిరం ఉన్నది, కూర్చోవటానికి అతి శ్రేష్టమైన కుర్చీలు ఉన్నాయి, ఎవరు చక్కని సంగీతం అందిస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఎన్నెన్నో చేస్తారు అన్న దానికోసము ఈనాడు విశ్వాసులు ఎట్లా ఉన్నారు? వాటి కోసం చూస్తున్న వారిగా ఉన్నారు. అవన్నీ ఎట్లా ఉన్నాయంట? చారుతో కూడిన విందు భోజనశాలలుగా ఉన్నాయంట. కానీ అస్సలైనది మాత్రము క్రీస్తుకు చోటు లేదు అక్కడ. అటువంటి సంఘాల దగ్గర ఏం లేదంట? క్రీస్తుకు చోటు లేదండి. హల్లెలూయా. కానీ చేయటానికి వారు ఎన్నో కార్యములు కలిగి ఉన్నారు. వారికి మందిరాలు పెద్ద పెద్దగా ఉంటాయి, వాళ్ళ కుర్చీలు పెద్ద పెద్దగా ఉంటాయి, వాళ్ళ సంగీతం చాలా బాగుంటుంది, అన్నీ ఉంటాయి. కానీ క్రీస్తుకు అక్కడ స్థానం అన్నది ఉండదండి. హల్లెలూయా. వారు ప్రేమించలేరు ఇతరులను, ఒకప్పటి వాళ్ళ దేవుని సేవించలేరు. ఇంకా ప్రవక్త చెప్తున్న అటువంటి అన్నీ కూడా లాడ్జీలతో సమానము. ఏంటిదంట? అటువంటి అన్నీ లాడ్జీలతో సమానం అండి. కాబట్టి అటువంటి వాటిని కదా మనం చూడాల్సింది. మనము కరుకైన వాటి గుండా వెళ్ళాలి అనే వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేంటిదంట? మనము దేని గుండా వెళ్ళాలి? కరుకైన మార్గం మనది. హల్లెలూయా. సాయంకాలం ముందు వెలుగు కలుగుతున్నది, అది నిజమండి. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామో, సాయంకాలం ముందు వెలుగు, నువ్వు మహిమకు మార్గము కనుగొందువు, అది వాస్తవం అండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సర్వశక్తి గల దేవుని యొక్క ఫల ప్రభావము మానవులు నివాసం ఉండే చోటికి మనం వచ్చి ఆరాధన చేస్తూ ఉన్నాము. అది కావాలి మనకు. ఆత్మతో నింపబట్టం మనకు కావాలండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ఈ ఉదయకాలంలో యేసు నామములో నేను మీతో మాట్లాడనిమ్ము. మీరు వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చూడండి, ఈ దినాలు ఎలా ఉన్నాయంటే, స్త్రీ పురుషులు ఇద్దరు ఒకేలా ఉండే సమయము ఇప్పుడు వచ్చి ఉన్నది. వారు ఒకేలా వస్త్రధారణ చేస్తూ ఉన్నారు. ఎవరు ఆడనో ఎవరు మగనో తెలియటం లేదు. వెనక నుంచి పోతుంటే వాళ్ళు మనము ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది మనం తెలుసుకోలేక ఉన్నాం. అట్లనే హెయిర్ కటింగ్ కూడా చేసుకుంటారు, జీన్స్ ప్యాంట్లు వేస్తారు, టీ షర్ట్లు వేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద కోట్లు వేస్తూ ఉన్నారు. చూడండి ఎటువంటి కాలంలో మనం ఉన్నామో ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా ముందే జరుగుతాయని బైబిల్లో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే స్త్రీ పురుషులు ఒకేలా జీవిస్తూ ఉన్నారు, ఒకేలా కనబడతా ఉన్నారు, ఒకేలా హావభావాలు చూపుతూ ఉన్నారు. చూడండి, ఈ విధంగా ఉంటాయని పరిశుద్ధ గ్రంథం ముందుగానే తెలియజేసిందండి. ఎందుకంటే అంత్యకాలంలో అపాయకరమైన దినములు ఉన్నవి. ఇంకా బాగా గమనిస్తే, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే స్వార్థ ప్రియులు ఈ దినాన మనకున్నారు. దేవుని కంటే సుఖానుభవంను ఎక్కువగా ప్రేమించేవారు. అందుకనే ఈ దినములలో ఒక్కొక్కరు ఇళ్లలోకి మీరు ఈయన వెళ్ళినట్లయితే ఎంత సుఖవంతమైన సౌకర్యాలను వారు చేసుకొని ఉన్నారో నీకు కనపడతా ఉంటుంది. వాళ్ళ సోఫా సెట్లు కానీ, లేకపోతే వారి పడక గదులు కానీ, వారి యొక్క ఏసీలు కానీ, లోపల ఉండే ఆ టైల్స్ కానీ, లేకపోతే ఇంటీరియర్ డెకరేషన్ కానీ, ఇదంతా ఎట్లా ఉంది? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఈ వాక్యం మరి నెరవేరాలి. ఇది ఎప్పుడు? అంత్యకాలములలో అపాయకరమైన కాలములు. ఆ కాలంలో ప్రజలు ఎట్లుంటారు? ఇదిగో ఈ విధంగా ఉంటారు. కాబట్టి ఈ వాక్యం నెరవేరాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఆ విధంగా చెయ్యాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద ఇల్లు కట్టి లోపల మహా అద్భుతమైన ఇంటీరియర్ డెకరేషన్ చేశాడు అనుకో, దాని అర్థం ఏంటి? వాడు గొప్పవాడు అందుకే కట్టిండని కాదు. నిజమైన క్రైస్తవుడు ఏం తెలుసుకుంటాడు? నిజమైన క్రైస్తవుడు ఏం తెలుసుకుంటాడు? అరే, దేవుని కంటే ఎక్కువ సుఖానుభవం గల వాక్యాన్ని నెరవేర్చేవాడు వీడే. ఏం తెలుసుకుంటావు? ఆ ఇంటిని చూడంగానే, ఆ ఇంటి యజమానిని చూడంగానే నువ్వేం తెలుసుకుంటావు? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవాడు వీడే, వీడిలోనే ఆ వాక్యం నెరవేరుతున్నది. కాబట్టి ఇది అపాయకరమైన కాలము, ఇది అంత్య దినములు అని మనం గుర్తెరగాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నోవాహు దినములు ఉన్నట్లే మనుష్య కుమారుడు ప్రత్యక్ష దినముల్లో మనం ఈ దినమున మనం ఉంటా ఉన్నాం.
హల్లెలూయా. అయితే నోవాహు దినములలో నోవాహు కుటుంబం ఎట్లయితే ఒక నమ్మకమైన కుటుంబముగా ఉన్నదో, నేడు కూడా దేవుడు కొంతమంది నమ్మకస్తులను కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినము కూడా సేమ్ అదే ఉగ్రత రాబోతా ఉన్నది. అగ్నితోటి భూలోకము కాల్చబడే దినము ముందు ముందు రాబోతా ఉన్నది. శ్రమలు ముందు ముందు రాబోతా ఉన్నాయి. కానీ దేవునికి నోవాహు లాంటి కుటుంబాలు కొన్ని ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ఆ గడియ ఇప్పుడు వస్తూ ఉన్నది. వారిని తప్పించుటకే ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి స్త్రీ పురుషులారా, పరిశుద్ధాత్మ మీలో నివాసం ఉన్నట్లయితే చూడండి, దేవుణ్ణి మీరు ఆరాధించండి. ఎందుకంటే మీలోనే ఆయన నివాసం ఉంటున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా సంఘము గృహంలోకి వెళ్ళుతున్న సమయంలో మనం ఉన్నామండి. ఏంటంట, ఇది ఏ సమయం ఉన్నది? సంఘము మన గృహానికి వెళ్ళే మిత్రుడా, ఇంకా వేసి ఉండటం అనేది ఏమాత్రం మంచిది కాదు. ఇంకా చూద్దాంలే, ఇంకా అదేంటిది మనము సిద్ధపరచుకోకుండా తాస్కారం చేద్దాములే అనే సమయం ఇంకా లేదండి. ఇప్పటి వరకు నువ్వు వేచి చూస్తున్న కాలం ఎంతో గడుపుకుంటూ నీవు వచ్చావేమో, కానీ ఇప్పుడైనా క్రీస్తు దగ్గరికి రావటం నువ్వు మంచిది. నేడు అనే దినము నీకు అందుబాటులో ఉండగానే నువ్వు ఇప్పుడే త్వరపడి రమ్ము. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని రాజ్యం మీలోనే ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి, చిన్న మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. దేవుని రాజ్యము ఎక్కడుందంట? నీలోనే ఉన్నది, మీలోనే ఉన్నదని వాక్యం చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటిది? దేవుని సైన్యం అంతా నీలో ఉన్నది. దేవుని యొక్క శక్తులన్నీ నీలో ఉన్నవి. పరిశుద్ధుల దూతల ప్రోత్సాహం అంతా నీలో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని రాజ్యం నీలో ఉంటే రాజ్యానికి ఎవరు ఉండాలి? సైనికులు ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధులు ఉండాలి. ఒక్కొక్క రాజ్యమున కొన్ని శక్తులు అన్నవి ఉంటాయి. ఆ శక్తులన్నీ కూడా నీలో ఉన్నవి. ఆ దూతలందరూ కూడా నీలో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు దైవత్వం బట్టి, పరిశుద్ధాత్మ బాప్తిస్మను బట్టి నీలో అవి ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వంత గొప్పవాడివండి, అది నువ్వు గుర్తెరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన ఒక దినాన ఆయన రానై ఉన్నాడు. యేసుక్రీస్తు రానై ఉన్నాడు. నేను ఆయనను చూడగోరుచున్నాను. మీకు ఆశ లేదా? ఆమేన్. మీకు ఆశ లేదా? ఆయన చూడాలని మీరు కోరుకోవటం లేదా? మీకును ఆశ ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. మనం ఆయనను చూస్తామని నేను నమ్ముచున్నాను. మీరు నమ్ముదురా? ఆమేన్. ఆయన శక్తి ఇక్కడ ఉన్నదని మనం నమ్ముచున్నాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనల్ని ఏడ్చినట్లు, కేక వేయినట్లు ఆ ఆత్మ చేస్తూ ఉన్నది. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీలో ఉండి కదులుచున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనను హత్తుకొనాలి, ఆయనను మన కౌగిట చేర్చుకొనాలి, సత్యముగా మనం బ్రతకాలి, ఆయనను ఆటంకపరిచే దేనిని మనం చేయకుండా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మనం ఏమని చెప్పండి? ఓ ప్రభు అయిన యేసు, నీవు నాకు కావాలి, నీవు నా పక్కన నిలబడాలని నేను కోరుకుంటున్నాను. తండ్రి, నీ పక్షాన నేను నిలబడాలని కోరుకుంటున్నాను అని ఈ దినం మనం చెప్పాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కాబట్టి దేవుడు మనలోనికి రావటానికి ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. ఆయన తలుపు తట్టుతూ ఉన్నాడు. ఎవరైనా కానీ తలుపు తీసిన ఎడల నేను ఆయన వద్దకు వస్తా, అతనిలోనికి నేను వస్తా అని. చూడండి, ఆ వేళలో మనం ఉన్నాము. కాబట్టి దేవుడు తన పరిశుద్ధులను తనలోనికి లాక్కొనుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి నేను సత్యముగా ఉండేదనని నేను ఎరగాలి. ఎట్లా ఉండాలి మనము? నేను సత్యముగా ఉండాలని మనం ఎరగాలి. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ చూడాలి. హల్లెలూయా. అంతేకా చూడండి, దేవుని ఆత్మతోటి నింపబడిన ప్రతి వ్యక్తి పాపమునకు పైగా జీవించగలడు. ఆమేన్, హల్లెలూయా.
పాపము లేకుండా జీవించగలడు, దేవునిలో జీవించగలడు. ఏమని చెప్తా ఉంది వాక్యము? దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? 1 యోహాను 2 యోహాను క్లియర్గా ఉంటుంది. వాడు పాపం చేయడు, చేయజాలడు. కాబట్టి దేవునిలో ఉన్న వ్యక్తి, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి పాపమునకు పైగా జీవించగలడు, పాపము లేకుండా జీవించగలడు, అతను దేవునిలో జీవించగలడు. అయితే మనమేమంటాం? అయ్యా మరి నేను కొన్ని పొరపాట్లు చేస్తున్నా కదా. అయితే మనం ఏమంటాం? నేను కొన్ని పొరపాట్లు చేస్తున్నా కదా, దేవుని మహిమ కలుగును గాక. అయితే నీవు పొరపాట్లు లేదా తప్పిదములు చేస్తావు, కానీ క్రీస్తు రక్తము నిన్ను క్షమించును. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో శరీరంగా మనం ఉన్నాం కూడా కొన్ని పొరపాట్లు చేస్తాం. కాబట్టి ఆయన నేనేం చేస్తా ఉన్నాడు? క్షమిస్తా ఉన్నాడు. ఎలా క్షమిస్తున్నాడు? తండ్రి వారిని క్షమించుము, వారేమి చేస్తున్నారో వారు ఎరుగరు అని ఏ విధంగా అయితే శిలువలో పలికాడో, పరలోకమందు మహామోహని కుడిపార్శ్వమున కూర్చొని నీ కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధుల కొరకు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? విజ్ఞాపన ఏంది? ఇగో ఇవే చిన్న చిన్న తప్పిదాలు, పొరపాట్లు మనం భూమి మీద ఉన్నప్పుడు చేస్తున్నాం. వాటి గురించి తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన నిన్ను చూసినప్పుడు ఆయన రక్తం గుండా నిన్ను చూస్తాడు. ఆయన రక్తం గుండా చూసినప్పుడు రక్తంలో నీ ప్రతి పాపం ఏమైనది? కడగబడి ఉన్నది, మరుపుని సముద్రములు వేయబడి ఉన్నది. కాబట్టి నీ చిన్న చిన్న తప్పిదముల కొరకు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి కల్వరి శిలువలో వేరిన క్రీస్తు యొక్క శక్తి, పునరుద్ధాన దినమందు లేపిన అదే దేవుని శక్తి పరిశుద్ధాత్మగా ఇప్పుడు నీలో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు ఆయనను ప్రేమించరా? చూడండి, ఆయన పిలిచే స్వరాన్ని ఈ దినము నీవు వినాలండి. హల్లెలూయా. ఆయన నీ గుండెల్లో హత్తుకొనుము, నీ రొమ్మునకు అతి సమీపంగా ఆయనను తీసుకొనుము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు అయిన యేసు ఈ ఆదివారం నాడు నీవెవరివో అనే దానిని నేను గుర్తించానయ్యా. కాబట్టి నిన్ను గూర్చిన నా ఆలోచన ధోరణిలో నాకు కొంత మార్పు వచ్చిందయ్యా అని ఈ దినం మనము చెప్పుకోవాలి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన సజీవునిగా మనలో ప్రతి ఒక్కరిలో జీవించుచున్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? సజీవునిగా మనలో ప్రతి ఒక్కరిలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. చూడండి, సృష్టికర్త లోకములో ఉన్నదంతటిని సృజించినవాడు, ఆకాశములు సృజించినవాడు, భూమిని కలగజేసినవాడు, నరుని కలగజేసినవాడు, నేడు పరిశుద్ధాత్మ బాప్తిసము నొందిన ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు అనే వాక్యం మనకున్నది. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఆయన సృష్టికర్త, లోకంలో ఉన్నదంతటిని సృజించినవాడు, ఆకాశం సృజించినవాడు, భూమిని సృజించినవాడు, నరులను సృజించినవాడు. ఆయన నీలో ఉంటే లోకములో ఎవడున్నాడు? అపవాది. వాడికంటే మన యేసుక్రీస్తు గొప్పవాడు. ఆయన కుమారుడు కుమార్తె నువ్వై ఉన్నావు. హల్లెలూయా. ఆ సంగతి నువ్వు గుర్తిరిగినట్లయితే నీ మహిమ నిరీక్షణ ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు ఏం చెప్తానంటే, నేను చేయు ఈ క్రియలను మీరు కూడా చేసేదరు. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటిది? నేను చేయు ఈ క్రియలను మీరు కూడా చేయాలి. అంతేకాదు, వీటికంటే ఎక్కువైన క్రియలు మీరు చేయుదురు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అధికారాన్ని మనకు ఎక్కువగా ఇచ్చాడు. నేను చేసిన వాటికంటే ఇంకా ఎక్కువైన క్రియలు మీరు చేస్తారు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఆయన శ్రమపడి, హింసపడి, నవ్వుల పాలై, హేళనను పొంది, చనిపోయి, సమాధి చేయబడ్డాడు. కానీ ఆయన సత్యమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన ఒకవేళ శ్రమపడి, హేళన పొంది, సమాధి చేయబడ్డాడు కాదంటంలే. కానీ ఆయన ఎవరై ఉన్నారు? సత్యమై ఉన్నాడు. ఆయన యందు దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. దేవుడు ఆయనను మరణంలో నుండి లేపి ఉన్నాడు. మనమును అదే త్రోవలో వెళ్తే
సరిగ్గా అదే రీతిన బయటికి వస్తాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు కూడా శ్రమలు, నవ్వుల పాలు, హేళనలు ఏది పొంది ఒకవేళ మేము చనిపోయి సమాధి చేయబడ్డా యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తిరిగి ఆత్మతోటి బయటికి లేచాడో మనం కూడా అదే దారిలో బయటికి వస్తాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అప్పుడు దేవుడు నిన్ను జనములకు దైవముగా చేశాడు. చూడండి, నిన్ను ఏ విధంగా చేశాడు? జనాలకు దైవముగా నిన్ను చేశాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఉదయం నువ్వు రాయబడిన పత్రికవు. ఏ పత్రికవు? ఈనాడో లేకపోతే స్వాతినో లేదా ఏంటి సాక్షినో అటువంటి కాదండి. నీవు దేవుని పత్రికవై ఉన్నావు. నీ పత్రిక పేరేంటిది? దేవుని పత్రిక. కాబట్టి ఈనాడు పత్రిక కాదు, ఉదయం పత్రిక కాదు, సాక్షి పత్రిక కాదండి. ఆ పేర్లు కాదు నీకు. నువ్వు ఏ పత్రిక విన్నావు? ఉదయకాలంలో నువ్వు రాయబడిన దేవుని పత్రికవు. మీ జీవితములు దేవునివి. పరిశుద్ధాత్మను మీరు మోసుకొని పోయేవి మీ జీవితాలు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మన కొరకు ఏమి ఇచ్చాడో అది మన కంటికి కనబడలేదు, చెవికి కనబడలేదు, కానీ దేవుని వాక్యములలో నమోదు చేయబడిన కార్యాలు ఆయన అద్భుతకరుడుగా ఉన్నవి. అవన్నీ ఆయన యందు నిజమై ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ఈ లోక జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు మీరు బలవంతులై ఉండాలి. ముగింపులోనికి వచ్చాం మనం. ఏంటిదంట? ఈ లోక జ్ఞానము సంపాదించుకోవటము దానికి కాదండి. దానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగినంత శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. వాక్యం ఆ విధంగా చెప్తా ఉన్నది. అసలు క్రీస్తు ప్రేమను తెలుసుకొనటే మనం శక్తి గలవారమే. అది ఏంటిదంట? ఈ లోక జ్ఞానముకు మించిన కార్యమై ఉన్నది. ఆ విధంగా మీరుండాలని నేను కోరుతా ఉన్నా. హల్లెలూయా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండుడి. చూడండి, దేవుని యొక్క మహాశక్తిని బట్టి మీరు ఏ విధంగా ఉండాలి? బలవంతులై ఉండాలి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకును, పూర్వమును, ఇప్పుడును, సర్వయుగములకు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవెవరో ఈ దినము గుర్తెరిగినట్లయితే, నేను దేవుని కుమారుడును, దేవుని కుమార్తెను. దేవుని యొక్క దైవత్వం అంతా ఈ దినం నాలో ఉన్నది. కాబట్టి నేను దేవుని యొక్క సజీవ పత్రికను. నీలో కార్యములన్నవి బయటికి వెడలాలి. నీవు దుష్టత్వమును కానీ మోసకరమైన లేకుండా ఉన్నట్లయితే, నువ్వు సాత్వికంతో దేవుని వాక్యమును అంగీకరిస్తే, అప్పుడు నీలో నుండి దేవుని యొక్క వెలుగు బయటికి ప్రసరించబడుతుంది. నీవే ఈ లోకానికి ఒక దైవమై ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. మన శిరములు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మన తలలు ఉంచి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి, పిల్లలు ప్రార్థన చేసుకుందాం. మన శిరములు ఉంచుదాం. ప్రార్థించుకుందాం. త్వరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తోత్రం. యేసు, నిన్ను నేను ప్రేమిస్తున్నానయ్యా. నేను నమ్ముచున్నా ఈ చిన్న సంఘము, స్త్రీ పురుషులు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నారయ్యా. ఎన్నో దినాల క్రితమే తమ హృదయములలో పరిశుద్ధాత్మను పొందుకొనిన వారు ఇంకా లోతులోనికి వెళ్ళినట్లు చేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నా. వారు ప్రతి విధముకు పగ లేదా అసూయను, ప్రతి విధముకు ఘర్షణను, కలహములను, నీకిష్టమనే ప్రతి దానిని నేడు విడిచి వాటిలో నుండి బయటికి కదిలిపోవుదురుగాక. కలవరి తట్టు వారు చూచుదురుగాక. కలవరి తట్టు మాత్రమే కాదుగా నాయనా, అక్కడ ఉన్న క్రీస్తు వైపుకు మా యొక్క హృదయములు తిరుగునుగాక.
మహిమ నిరీక్షణయగు, దేవుని దైవత్వమగు, దేవుని యొక్క శోభయగు మా హృదయాలలో ఇప్పుడున్న దేవుని శక్తియగు లోక సంబంధం విషయాల నుండి మమ్మల్ని బయటికి లాగుచు ఒక దినాన మనల్ని ఈ భూమి నుండి బయటికి తీసి ఒక శ్రేష్టమగు దేశానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళేవాడగు క్రీస్తు వైపుకు మమ్మల్ని కదిలించుము దేవా. దానిని నేడు అనుగ్రహించుము నాయన. నీ సేవకుని ప్రార్థనను ఆలకించుము. నీ ప్రజలతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇక్కడ ఎవరైనా నశించిన వారు ఉన్నట్లయితే, ఎవరైనా పరిశుద్ధాత్మను లేకున్నట్లయితే అట్టివారు ఈ ఉదయకాలం నేను స్వీకరించుదురుగాక. ప్రియదేవా, దానిని అనుగ్రహించండి. ఎందుకంటే దాన్ని అంతటిని మేము నీ ప్రియ కుమారుడు యేసు నామమున మేము అడుగుతున్నాము. దేవా నీకు వందనాలు ప్రభువా. మా పాపముల కొరకు 33.5 సంవత్సరముల క్రితము నా తండ్రి అయా ఆ వయసులో మీరు కల్వరి యొద్ద మా కొరకు చనిపోయారు నాయన. ఆ తర్వాత 40 దినాల తర్వాత మీరు ఆరోహణమయ్యారు నా ప్రభువా. ఆయన పరముకు చేర్చబడ్డాడు నా తండ్రి. ఆ తర్వాత 10 దినములకు పరిశుద్ధాత్మ శక్తులు మళ్ళీ తిరిగి సంఘం మీదకి ఆయన వచ్చినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సంఘంలో ఆయన జీవిస్తూ ఉన్నాడు తండ్రి, నీకు వందనాలు. ఆయనను మృతుల నుండి లేపిన అదే పరిశుద్ధాత్మ శక్తి ఈ దినము సంఘములో ఉన్నది బట్టి నీకు వందనాలు ప్రభువా. ఓ దేవా, నీ వచ్చే సంఘమును రక్షింపు నాయన. ఎందుకంటే మేము యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. అయా తండ్రి, తగ్గింపు గల పిల్లలుగా ఈ ఉదయకాలం నీ యొద్దకు వచ్చుచున్నాము నాయన. మేము ఆఖరి గడియలలో బ్రతుకుతున్నామని, కాలం యొక్క ముగింపులో ఉన్నామని, ఏ క్షణానైనా ఏదో ఒక కార్యం జరుగునని మేము గుర్తిస్తూ ఉన్నాము నాయన. అయా ఇక్కడున్న స్త్రీ పురుషులు, బాలబాలికలు ఇక్కడ దేవుడు లేకుండా ఉన్నట్లయితే దయచేసి వారి మీద మీ యొక్క కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే నిన్ను చేర్చుకున్నారో వారి హృదయాలకు నీవు సమీపంగానే ఉన్నావు అనే గుర్తింపును మాకు దయచేయము తండ్రి. ఈ లోక సంబంధమైన క్షణభంగుర విషయంలో చింతలు మొదలైన వాటిని మాలో గుర్తించిన తండ్రి వాటిని తీసివేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం ఇక్కడున్న ప్రతి ఒక్కరూ రాబోయే దినాల కొరకు నీకు నిజంగా సమర్పించుకోవాలని, నీ రాకడ కొరకు ఎంత కాలమైనా సరే మేము ఎదురు చూసినట్లు చేయమని దేవా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభువా. తండ్రి, మాపై దయ చూపండి ప్రభువా. ప్రభువా, నిన్ను ఎంతగానో మేము ప్రేమిస్తున్నాము నాయన. ఈ దినాలలో ఒక దినాన బూర మోగబోచున్నది తండ్రి. తండ్రి, కొద్దిసేపటి తర్వాత అది వరకు ఎన్నడి వినని ఒక శబ్దము అనగా బూరధ్వనిని మేము విందుముగాక. దూత ద్వారా బూరధ్వని మేము విందుముగాక. ఎవరైతే మడన పరక గదిలో ఉన్నారో వారందరూ కూడా లేచెదరుగాక. నా తండ్రి, మౌనంగా మేము ఉండలేమయ్యా. ఎందుకంటే నా తండ్రి, నీవు మమ్మల్ని రాకడలో కొనిపోవుదు నాయన. నీకు వందనాలు. మమ్మల్ని తీసుకొని పోబడదు ప్రభువా. మేము పైకెత్తబడదాము తండ్రి. నీకు వందనాలు నా ప్రభువా. ఆ సమయమునకు ముందే మరణం మా వద్దకు వచ్చిన ఎడల, అనగా ఈ భౌతిక మరణం ఈ భూమి మీద నుండి మమ్మల్ని వేరు చేసిన ఎడల, ధీరత్వం గల విశ్వాస వీరులై క్రీస్తు యొక్క వాస్తవముతో అనగా పరిశుద్ధాత్మతో చుట్టబడిన వారమై ఆ మరణ గదిలోనికి మేము ప్రవేశించుదముగాక. ఒక దినాన మేము అక్కడ చేరవలసి ఉంది తండ్రి. ఆ వరుసలోనికి మేము నడవాల్సి ఉన్నదని మాకు తెలుసును ఆయన. ఆయనను ప్రభువా మాకు భయము లేదు తండ్రి. ఆ మరణ గదిలోనికి మేము ప్రవేశించే గడియ అదెక్కడో నా ఎదుట ఒక దినాన ఉంటుంది నాయన. అయితే ఆ బూర మోగినప్పుడు, నా పేరు పిలువబడినప్పుడు అయా నేను భయం చేత వంగిపోవడం నాకు ఇష్టం లేదు నాయన. ప్రభువా, నువ్వు వెళ్ళినట్లే నేను కూడా అక్కడ మరణ గదిలోనికి వెళ్ళుటకు ఇష్టపడుచున్నాను నాయన. అయా నా సొంత వస్త్రము చేత కాక నా తండ్రి, పరిశుద్ధాత్మ అనే వస్త్రముతో, క్రీస్తు యొక్క వాక్యమైన వస్త్రముతో నేను వెళ్ళినట్లు నాకు సహాయము చేయము తండ్రి. నీకు వందనాలు నా ప్రభువా. నువ్వు పిలిచినప్పుడు నేను పలికేదను నాయన. నా తండ్రి, నీకు వందనాలు ప్రభు. ఈ నిరీక్షణ మాలో ఫలింప చేయము తండ్రి. దాని కొరకే ప్రభు మేము ఎదురు చూస్తున్నాము నాయన. నీ పిల్లలుగా నా ప్రభువా, ఇంతకాలము నా తండ్రి, ఈ సమయమంతా అయిన తండ్రి నీ సన్నిధానంలో వెచ్చించి తమ జీవితంలో ప్రభువా నేను స్తుతించి ఘనపరిచి ఉండగా నీ కృపా దీవెనలు సమృద్ధిగా కుమరించండి నాయన. నా తండ్రి, రక్షణ లేని రక్షణ దయచేయండి తండ్రి. నూతన మారు మనసును పుట్టించము నా ప్రభువా. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నా తండ్రి. అయా నీ కార్యములు వారి కుటుంబంలో చూపండి నాయన. మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారని తెలియచేయండి నా ప్రభు. నా తండ్రి, ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ దీవించండి నాయన. నీ మహిమైశ్వర్యంలో నుండి మా ప్రతి అవసరమును తీర్చమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీ పిల్లలు ప్రభువా మందిరమును విడిచి అయా వారి స్వగృహములకు వెలుచుండగా
దారి మార్గమంతా ప్రభు నీకు అప్పగిస్తాను తండ్రి. వారి క్షేమముగా చేర్చిన ఆయన అయా నువ్వు చెప్పిన వాక్యమును నెమరు వేర్చుకొని దాని ప్రకారం జీవించులాగన, దాన్ని బట్టి సంతోషించులాగన వారి యొక్క హృదయాలను పురికొల్పమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నిశ్చితమైతే నా ప్రభు మరొక దినాన మేము కూడుకొని నీ నామమును బట్టి సంతోషిస్తూ నేను కీర్తించులాగన సహాయం చేయి తండ్రి. సంఘం నీ చేతులకు అప్పగిస్తున్నావు నాయన. అయా ప్రతి కుటుంబం పట్ల నాయన నీ పరిశుద్ధాత్మ కంచెని వేసిన తండ్రి, అగ్ని జ్వాలల నుంచి నా ప్రభు ఏ దుష్టుడు దుర్మార్గుడు ముట్టకుండా నాయన, ఏ నరదృష్టి కలగకుండా నా ప్రభు తండ్రి నీ కృపలో భద్రపరిచిన తండ్రి. నీ రాకడలు కొనిపోబడే గొప్ప జీవము గల సంఘముగా ఈ చిన్న సంఘమును మీరు ఉంచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అందరి అన్యోన్య సహవాసము ఇక్కడున్న వారికి ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు సిస్టర్స్, వందనాలు బ్రదర్స్. ఒకరినొకరిను